శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటుందని కూడా చర్చ నడుస్తుంది. నడుస్తుందా? నడుస్తుంది కదా. అమ్ముకుంటున్నారా? ఇప్పుడు రంజిత్ రెడ్డికి అమ్మేసుకున్నారని నడుస్తుంది, మళ్ళీ అటు ఇక్కడ వాళ్ళని అక్కడికి పంపించారని నడుస్తున్నది. ఇట్లా నిజమేనా? కొన్ని అమ్ముకుంటున్నారా సీట్లలో వాళ్ళు? అని నడుస్తున్నది, చర్చ నడుస్తుందని చెప్తున్నారు. మీరు నమ్ముతున్నారా? మాకు టైం లేదండి, కాంగ్రెస్ పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచిస్తామండి. మీ పార్టీలో కూడా చర్చ నడుస్తుంది కదండి. ఆల్రెడీ జితేందర్ రెడ్డి అదే ఆరోపణ చేశారు కదా, పార్టీలో టికెట్లు గారుగా రావు ఆయన, ఆమె నేషనల్ వైస్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీకి. అరవింద్ గారు, ఒక చర్చ నడుస్తుంది, ఎందుకంటే అది ఏదో ప్రజలు లేకపోతే సామాన్య వ్యక్తులు చేస్తున్న రంజిత్ ఆరోపణ రెడ్డిని కాదు. ఎందుకన్నా రాజకీయ పార్టీలు చేస్తున్నారు. రంజిత్ రెడ్డిని ఎందుకన్నా అంటే రంజిత్ రెడ్డి 800 కోట్ల మక్క స్కామ్ చేసిండు పోల్ట్రీ కోసం. అప్పట్లో నేను మాట్లాడినాను. మక్కది ఎప్పుడైతే అమ్మడానికి ఆక్షన్లు పెడతారో గవర్నమెంటు, 25 లక్షల క్వింటాలది ఒక లాటు, 50 లక్షల క్వింటాలదో లాటు, 30 లక్షల క్వింటాలదో లాటు. ఎందుకండి? చిన్న వ్యాపారులు వచ్చి పాల్గొనొద్దా ఆక్షన్లో? తక్కువ రేటు కమ్మి, ఎంఎస్పీ కంటే తక్కువ రేటు కమ్మినరు. ఎందుకండి? 800 కోట్ల స్కామ్ అది రంజిత్ రెడ్డిది, బీఆర్ఎస్ పార్టీది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఉన్నాయి స్కామ్లు. బ్లాక్ మార్కెట్ ఆఫ్ ప్యాడీ, రైస్. అప్పుడు మాట్లాడినా మేము, ఎందుకు ఎక్కువ పెద్ద లాట్లు పెడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.